అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరైతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అదేమిటంటారా? మన దివ్యాంగులకు పెన్షన్ల గురించి కొత్త పెన్షన్లు మంజూరు కార్యక్రమం మొదలవబోతుంది త్వరలోనే. అది ఎప్పుడు ఓన్లీ దివ్యాంగులకైనా, మరి ఇంకెవరికైనా ఉండయా అంటే ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, భర్త చనిపోయిన వాళ్ళు, ఇట్లా రకరకాల కేటగిరీ వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇంతవరకు ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో వాళ్ళందరికి కూడా రాబోయే రోజుల్లో ఒక గుడ్ న్యూస్ వస్తుంది. అది ఏ డేట్లో, ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు, ఏ ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి, మీ దగ్గర ప్రిపేర్గా ఉంచుకోవాలి అనే విషయాల మీద నేను మీతో మాట్లాడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోస్ని అవతల వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మరి అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. అధికారులే మన దగ్గరకు రాబోతున్నారండి. అది ఎప్పుడు అంటే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25వ తారీఖు, నెక్స్ట్ మంత్. ఇది మార్చి కదా, నెక్స్ట్ మంత్. ఇది తెలంగాణ న్యూస్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మొదలత మేడం గారు ఏదో చెప్పారనుకుంటున్నారు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది తెలంగాణ న్యూస్. తెలంగాణలో ఉన్న మన దివ్యాంగులకు చాలా బాగా ఉపయోగపడుతుందని, అట్లాగే మా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇప్పుడు వరకు తీసుకోలేదో పెన్షన్స్, కొత్త పెన్షన్లు, విడో పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళ, గీతా కార్మికులు, కళ్ళు కార్మికులు, ఇట్లా రకరకాల కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి సదవకాశం. ప్రభుత్వ అధికారులే మీ దగ్గరికి వస్తున్నారు. అంటే మన ఇంటికి కదండి, మీ ఊర్లో ఉన్న పంచాయతీ ఆఫీసులకు కావచ్చు, మున్సిపల్ కార్యాలయాల్లో కావచ్చు, మీరు ఇప్పటి వరకు ఎవరైతే తీసుకోలేదో పెన్షన్లు, కొత్త పెన్షన్లు 2.5 సంవత్సరాల నుంచి రాలేదు కదండి మేడం గారండి, కొత్త పెన్షన్లు వస్తే చెప్పండి అన్నారు కదా. తప్పకుండా ఇదైతే మంచి న్యూస్ అనే అనుకుంటారు. ఇదివరకు కూడా పెట్టుకున్నాము, మరి మాకు రాలేదు అని అంటారా? అది వదిలేయండి. అంటే వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎక్స్పెషల్లీ డేట్లు ఇచ్చారు మీకు కన్ఫామ్ గా. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 వరకు మీకు సంక్షేమ వారంగా డిక్లరేషన్ చేసి ప్రభుత్వ అధికారులే మీ దగ్గరకు వచ్చి పంచాయతీ ఆఫీస్లో అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ ఫామ్ని మీరు పూర్తిగా మీ పేరు, అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్సు, డోర్ నెంబర్లు అన్ని పర్ఫెక్ట్గా వేయండి ఫ్రెండ్స్. ఏది మిస్ చేసుకోవద్దు. దాంతోపాటు ఉండవలసిన డాక్యుమెంట్లు, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ తీసుకోండి, పాతది అటాచ్ చేయగాకండి. అవేర్నెస్ వీడియో అనేది అందుకనే నేను చెప్తున్నా, అవేర్నెస్ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోలు, బ్యాంక్ బుక్ ఉంటే దాని జిరాక్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలండి. అట్లాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇవన్నీ జత చేసుకొని ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫారంతో వాళ్ళకి ఇవ్వండి. ఓకేనా? విడోస్ అయితే గనక, సింగిల్ ఉమెన్ అయితే గనక భర్త వదిలి ఏమంటారు, విడాకుల పత్రం, దాన్ని జత చేయండి. ఈ వీటితో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాష్ సర్టిఫికెట్, వీటన్నిటితో పాటు దీన్ని కూడా అటాచ్ చేయండి. ఓకేనా? ఇవన్నమాట డాక్యుమెంట్ల పరంగా 2 ఫోటోలు కూడా, బ్యాంకు జెరాక్స్ తప్పకుండా ఇచ్చేయండి. మన దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ ని అటాచ్ చేయండి ఈ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్లతో పాటు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సంక్షేమ వారం 2026 ఈ సంవత్సరం నుంచి మొదలవబోతుంది. ఏప్రిల్ 2025. ఇది లేటెస్ట్ న్యూస్, హ్యాపీ న్యూస్. మీరందరూ తప్పకుండా మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన పని అన్నమాట. మన పనిని మనం చేసుకుంటే తప్పకుండా అవకాశాలు అయితే ఇస్తామనే అని అంటున్నారు. తప్పకుండా ఇస్తారు కూడా. సంక్షేమ వారాన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి. ఓల్డ్ ఏజ్ కావచ్చు, విడోస్ కావచ్చు, సింగిల్ ఉమెన్ కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, గీతా కార్మికులు కావచ్చు, ఇట్లా రకరకాల డప్పు కళాకారులు, రకరకాల కేటగిరీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు
ఇంత మంచి సదవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఓకేనా? మరైతే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా ఇవన్నీ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి. ఏప్రిల్ 20 నుంచి 25 సంక్షేమ వారంగా డిక్లరేషన్ చేశారు. అధికారులు మీ పంచాయతీ ఆఫీస్కి, మీరున్న మున్సిపల్ ఆఫీసుల దగ్గరికి వస్తారు. వాటిని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అయిన ఈ వీడియోతో నేను మేము ముందుంటాను. మీ కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.